హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సుందరాని. ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది. ఎందుకోసం అని అనుకున్నట్లయితే మనకు ఇక క్రమేణంగా ఈ 3-4 నెలల్లో కూడా ఎగ్జామ్స్ ఏ విధంగా ఉన్నాయనేటటువంటి విషయాన్ని మీకు తెలియపరచుకుంటాను. ఓకే, దీంట్లో భాగంగా ఏమి ఎగ్జామ్స్ మనకి ఏ ఎగ్జామ్స్ ఏ నెలలో జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మీకు కూలంకుశంగా వివరించడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. వాటికంటే ముందుగా ఏంటంటే మీరు చిన్న ఇన్ఫర్మేషన్ అంటే అదే నాలెడ్జ్ సంపాదించుకోండి. ఏంటి అని అంటే మనకి ఇక్కడ గత 3 రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే చాలా విపత్తు సంభవించింది. ఇక్కడ కేరళలో వయనాడ్ ప్రాంతం వద్ద అసలు బీభత్సమైనటువంటి విధ్వంసం అనేది అది చాలా కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టినటువంటి ఈ యొక్క కొండ చర్యలు విరిగిపడము, వాటితో పాటుగా ఈ వరదలు ఫ్లడ్స్ వలన చాలామంది వరకు సుమారుగా 160 మంది వరకు కూడా మరణించడం జరిగింది. ఓకేనండి, ఇంకా చాలా వరకు కూడా గాయపడ్డారు కూడా. దీన్ని మనం విపత్తు నిర్వహణలో భాగంగాను, అదేవిధంగా పర్యావరణ అంశంలో భాగంగాను దీన్నే మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి జోడించుకుంటూ జీవ వైవిధ్యంలో కూడా భాగంగాను మనం చదువుకోవాలి. వీటి నుంచి మనకు ఇది బర్నింగ్ ఇష్యూ కాబట్టి వీటి నుంచి మనకి ఎటువంటి బిట్స్ మనకి ఎక్స్పెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది అని ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే మనకి యాక్చువల్గా ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉంటాయో మనకు పశ్చిమ కనుమలుకి ఒకవైపున మనకి అరేబియా మహాసముద్రము, అంతేకాకుండా ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ ఉండడం వలన కేరళలో ఈ యొక్క వాటి యొక్క కేరళ యొక్క అందాలు అనేవి ప్రకృతి అందాలుగా కూడా మనకి చాలా వరకు కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటూ ఉన్నాయన్నమాట. అయితే దీంట్లో భాగంగా ఏం చేశారంటే మనలంతా కూడా ఇక్కడ ఈ రెస్టారెంట్స్ కానీ రిసార్ట్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క అభివృద్ధి పేరుతో ఇక మనకి ఇక పర్యాటక రంగాన్ని మెరుగుపరుచుకున్నటువంటి వాటి పేరుతో విచ్చలవిడితనంతో అక్కడ ఎక్కువగా కూడా కట్టడాలు కూడా నెలకొనడం అనేది జరిగింది. అది ఒక మైనస్ పాయింట్, ప్రధాన కారణం. అయితే మనకి 2011 సంవత్సరంలో మాధవ్ గాడ్గిల్ గారు అతనిచ్చే వేయబడినటువంటి కమిటీ చాలా మంచి సూచనలు ఇచ్చిందండి. కానీ ఆ యొక్క కేరళ గవర్నమెంట్ అనేది విస్మరించిందనమాట. చాలా దారుణం. అతను ఏం చెప్పారు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి అని అంటే ఎటువంటి కట్టడాలు కూడా భారీ స్థాయిలో కట్టడాలు కూడా మీరు ఇక్కడ కట్టకూడదు అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. ఎలాంటి అభివృద్ధి నిర్మాణ పనులు కూడా జరగకుండా చూడాలి అని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందండి. ప్రధానంగా ఇది 2011లో మాధవ్ గాడ్గిల్ గారు చైర్మన్గా ఉండి ఈ యొక్క కమిటీ అనేది నిర్ణయించడం జరిగిందండి. ఓకే, కాబట్టి ఈ కమిటీలో మరికొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ మనకి వెస్టర్న్ ఘాట్స్లో మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఓవరాల్గా మనకు కొండ చర్యలు విరిగిపడినటువంటి ప్రాంతాల్లో ఓవరాల్గా ఇప్పటి వరకు కానీ చూసుకున్నట్లయితే మనకి 3288 వరకు కూడా ఈ యొక్క కొండ చర్యలు విరిగిపడేటువంటి ప్రాంతాలుగా నమోదైనట్లయితే ఒక్క కేరళలో మాత్రమే 2239 సంఘటనలు జరిగినాయండి. చూడండి, చాలా దారుణం అన్నమాట. ఇన్ని సంఘటనలు జరిగినాయి. ఈ కమిటీ వేయడం జరిగింది. పర్యావరణానికి సంబంధించి అక్కడ జీవ వైవిధ్యానికి సంబంధించి ఇటువంటి కమిటీలు కూడా వేయడం జరిగింది. కానీ ఈ కమిటీలకు సంబంధించినటువంటి ఈ యొక్క ప్రతిపాదనలు ఏవైతే ఉంటాయో ఈ ప్రతిపాదనలు వేటిని కూడా వీరు కనీసం అక్కడ పట్టించుకునే విధంగా కూడా ఆ యొక్క గవర్నమెంట్ అనేది ఉంది. కాబట్టి ఇటువంటి విపత్తులు మనం చూస్తూ ఉన్నాము. అక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఈ కొండ చర్యలు విడిపడడానికి గల కారణాలు చూసుకోండి. అక్కడ ఈ యొక్క ఆ కొండలను వాటిని అంచుల్ని పట్టుకొని ఉంచడానికి గల ఈ స్టిక్ ఆన్ అయ్యేటటువంటి పెద్ద పెద్ద చెట్లు ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని విస్మరించడం జరిగింది. ఓకే, అటువంటి వాటివి అక్కడ
లేకుండా తేయాకు పంట అనేది 1200% అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఈ తేయాకు పంట వల్ల ఏమవుతుందంటే వాటి యొక్క వేర్లు ఏవైతే ఉంటాయో అవి ఆ కొండ చర్యల్ని పట్టి ఉంచేటటువంటి విధానాన్ని అవి కోల్పోతూ ఉంటాయి. వీరికి ఈ యొక్క వాణిజ్యం పైన ఉన్నటువంటి శ్రద్ధ కాస్త ఆ ఏదైతే ఆ కొండని పట్టి ఉంచేటటువంటి చెట్లపైన వీరు ఫోకస్ చేసినట్లయితే మనకి ఇది తగ్గించుకోవచ్చండి. ఓకే, ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకి మొత్తం మీద 2022 సంవత్సరంలో కూడా వయనాడులో 50 సంవత్సరాల్లోనే పచ్చదనం అనేది 60% వరకు కూడా ఇక్కడ హరించిపోయిందని కూడా ఎవరు ఈ రకరకాలైనటువంటి నివేదికలు కూడా మనకి తెలియజేయడం అనేది జరిగిందండి. ఓకే, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క అంశాలు అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా మాధవ్ గాడ్గిల్ గారి కమిటీ 2011 సంవత్సరం వేయడం జరిగింది. ఓకే, ఈ కొండ చర్యలు విరిగిపడడంలో అత్యధికంగా ఏ రాష్ట్రంలో విరిగిపడుతున్నాయంటే డెఫినెట్లీ చెప్పుకోండి, ఉత్తరాఖండ్ కాదు, మనకి ఇక్కడ కేరళలో అని చెప్పేసి ఎక్కువగా మనం గమనించాలి. ఓకే, ఆల్సో ఫ్లడ్స్ కూడా చాలా వరకు ఉన్నాయి. 2022 సంవత్సరంలో కూడా మనం గమనించున్నాం. 2021లో అయితే చాలా వరకు కూడా మరణాలు కూడా సంభవించున్నాయి. ఇవన్నీ కూడా మనకి విపత్తు నిర్వహణ, అదేవిధంగా మనకి ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో పర్యావరణ విభాగంలో మనకి ఇందులో ఈ యొక్క జీవ వైవిధ్యంలో కూడా చాలా ఇంపార్టెంట్గా భావించి మనం దీనికి మరికొన్ని బిట్స్ మనం నేర్చుకొని చదువుకొని వెళ్ళాల్సినంత అవసరం అయితే మాత్రం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మీకు మనం ఇన్ఫర్మేషన్లోకి వెళ్దాం. ఇక ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకి ఇప్పటి నుంచి కూడా నిన్న విడుదల చేసినటువంటి గవర్నమెంట్ వారు ఏం చెప్పారంటే ఈ యొక్క కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కూడా ఈ ఇయర్లో కంప్లీట్ చేద్దామని చెప్పేసి అని అన్నారు. 6100 సంబంధింంచి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ చేద్దామని అనుకున్నారు. ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి టెట్ ఎగ్జామ్స్ అనేది మనకు అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 25 వరకు ఉన్నాయి. మరి మనకి మన గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది మ్యాక్సిమం మన చిరంజీవి సార్ అన్నట్టు ఇక 2 నెలల్లో డేట్ ప్రకటించాలని చెప్పారు. కాబట్టి ఆ 2 నెలల్లో డేట్ ప్రకటించినట్లయితే అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే డిసెంబర్లో ఉండొచ్చు అని చెప్పేసి మనం అంచనా వేసుకోవడం అనేది జరిగిందండి. ఓకే, అయితే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము అంటే ఇక్కడ వర్షం మీద మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఒకరు తప్పించి ఒకరి ఈ యొక్క ఎగ్జామ్స్కి అనేది మనకి ఈ డిస్టర్బెన్స్ ఉండకూడదు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ రాయాలని అనుకున్నట్లయితే డిఎస్సి ఆ టెట్ ఎక్కడైతే ఉంటుందో ఆ టెట్ జరిగేటటువంటి వాటిల్లో మార్పులు చేర్పులు ఉండరాదు. ఈ యొక్క గ్రూప్ 2కి మాత్రం ఇబ్బంది అవ్వకూడదు, ఆ టెట్ రాసే వరకు కూడా ఇబ్బంది అవ్వకూడదు. ఇటు చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ ఈవెంట్స్లో కూడా అది ఇబ్బంది పడకూడదు అనేటటువంటి వాటితో మనకి మెలికి పెట్టుకొని మనకి చూసుకున్నట్లయితే మనకి ఈవెంట్స్ అనేవి మీకు ఈ నవంబర్లో జరిగేటటువంటి అవకాశం అయితే మోస్ట్ ప్రాబబ్లీ ఉంటుంది. ఓకే, డిసెంబర్లో కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఉంటే డిసెంబర్లోనే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేస్తారు. అదేవిధంగా మనకి ఈ ఏదైతే ఈ ఎగ్జామ్ ఉందో ఈ ఎగ్జామ్ అనేది కూడా మనకి ఈ టెట్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి దృష్టిలో పెట్టుకొని మీరు చదువుకోవచ్చండి. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి ఎప్పుడు లేవనుకొని అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా వర్షం మీద అన్నీ అందరూ కూడా చదివేటటువంటి వీటి అన్నిటికీ కూడా అందరూ చదువుతున్నారు. కానీ దేని మీద డిపెండ్ అవ్వాలనేది ఇంకా కొంతమందికి రాలేదు. మోస్ట్ ప్రాబబ్లీ 75% వరకు వచ్చింది, కానీ ఇంకో 25% వరకు కూడా ఇంకా గ్రూప్ 2నా డిఎస్సీనా లేకపోతే ఇంకా బాగా చదివేవారు చూసుకున్నట్లయితే వారిలో ఈ భావం ఉంది. అటువంటి భావాలు ఏమీ లేకుండా ఏదో ఒకదానికి స్టిక్ అయ్యి మీరు ప్రిపేర్ అవుతారని కోరుకుంటూ నేను మీ సుమంద్రాని. అయితే మనకి మీ యొక్క ప్రిపరేషన్ సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ కూడా మన యొక్క యాప్లో అవైలబుల్ ఉన్నాయండి. మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్సెస్ పర్చేస్ చేసుకోండి. ఏదైనా అవసరం అయితే నా నెంబర్ ఫోన్ చేయండి 9160005507. ఓకే, ఈ నెంబర్ ఫోన్ చేసి మీరు నాకు అడగొచ్చు ఎన్ని డిస్కౌంట్స్. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా వీడియోలు చూస్తున్నారు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, లైక్ చేయండి. లైక్ చేయడం వలన నా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది 10 మంది చేరువవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.